చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతూ ఉంటామో ఫస్ట్ 3 మంత్స్ అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలామందికి తెలీదు. అసలు ఆ 3 నెలలు ఎలా ఉండాలి? ఏ కేర్ తీసుకోవాలి అంటారు మేడం? బేసిక్‌గా కేర్ అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో మనకి బాడీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ కంప్లీట్‌గా మారిపోతూ ఉంటది. న్యూ హార్మోన్ మన బాడీని మొత్తం డ్రైవ్ చేస్తూ ఉంటది. సో, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ మోస్ట్ కామన్ సింప్టమ్స్ నేను చెప్పుకుంటూ వస్తే చాలామందికి వికారంగా ఏది తినాలనిపించకపోవడం ఇలాంటి సెన్సేషన్ చాలా కామన్‌గా ఉంటది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమి తినాలనిపించకపోవడం వల్ల మొత్తానికి తినడమే మానేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మరి బేబీకి న్యూట్రిషన్ ఎట్లా వెళ్తుంది? సో, ఆ నాజియా అనిపించినప్పుడు మీ డాక్టర్తో మాట్లాడితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు. న్యాచురల్ మెథడ్స్లో కొంచెం దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని తర్వాత అది కూడా తగ్గకపోతే ఏమైనా మెడిసిన్స్ వేసుకోవాలా, ఇది అడిగి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ యూరిన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చేంజెస్, హార్మోన్ చేంజెస్ వల్ల. కంటిన్యూస్గా యూరిన్ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుందేమో అని కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో అదేంటంటే దానికి కూడా కొన్ని టైలర్డ్ ట్రీట్మెంట్స్ లాగా చెప్తాను అన్నమాట. టువర్డ్స్ నైట్ అయ్యేసరికి కొంచెం వాటర్ తక్కువగా తాగడం, డేలో కొంచెం ఎక్కువ తాగడం, నైట్ అయ్యేసరికి కొంచెం లిక్విడ్ మనం తీసుకునేది తగ్గిస్తే ఆటోమేటిక్గా నైట్ వచ్చే యూరినరీ ఫ్రీక్వెన్సీ కొంతవరకు తగ్గుతుంది. ఇవి యూజువలీ. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది ప్రెగ్నెన్సీ రాగానే అదేదో బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నట్టు 3 నెలలు చేసే యాక్టివిటీస్ అన్నీ ఆపేసి కంప్లీట్గా మంచానికి పడుకుని ఉంటారు. అది కూడా అస్సలు మంచిది కాదు. అలా ఉండడం వల్ల మోస్ట్ కామన్ ఈ హార్మోనల్ చేంజెస్ ఇంకొంచెం ఇంటెన్స్గా అగ్రవేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళలో లెగ్ క్లాట్స్ లాంటివి రావడం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే కంటిన్యూ చేయొచ్చు. అండ్ చాలామందికి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయకూడదేమో, సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే మిస్క్యారేజ్ అయిపోతుందేమో, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ అంతవరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ లాంగ్ యాజ్ యువర్స్ ఇస్ అన్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ప్లజెంటాలో ఏమీ ప్రాబ్లం లేదు, బ్లీడింగ్ ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ, మీరు కంఫర్టబుల్గా ఉంటే ఇంటర్కోర్స్ కూడా ఏమీ కాంట్రాఇండికేటెడ్ కాదు. భార్య భర్త కూడా కలిసి ఉండొచ్చు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ ఏర్పడతాయి. దీనికి మన బాడీని ఎలా అడ్జస్ట్ చేయాలి, దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ, దాని మీద ఫోకస్ చేస్తే యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం.